నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే జయరాజ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. స్ట్రేట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ పోతే అయితే మనకైతే శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ వస్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మనకైతే విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో వినాయకుడు వచ్చేసి మనకి బంబం బోలే రూపంలో ఉన్నారు, చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి మనకు దాదాపు 22 ఫీట్స్ వస్తుంది. సో తొండం మీద చూసుకోవచ్చు. మనకు శేషనాగ్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. సో ఒక చేయిలో మనకైతే దమరుకం ఉంది, చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు బొబ్బర్ షేర్ ఉన్నది, చూసుకోవచ్చు. సో వినాయకుడికి కూడా ఫినిషింగ్ అనేది అవ్వలేదన్నమాట. ఫినిషింగ్ అయితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. పెయింట్ అయితే ఇంకా ఆసమ్ ఉంటుంది అనమాట. పెయింట్ అయితే ఇంకా సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే పాము ఉంది. సో రుద్రాక్షలు కూడా చూసుకోవచ్చు. మనకైతే జ్యువెలరీ అయినా కానీ అంతా నీట్గా ఉన్నదన్నమాట. సో హైట్ వచ్చేసి మనకు 22 ఫీట్స్ ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు దాదాపు 18 to 19 ఫీట్స్ వస్తుంది. సో చూసుకోవచ్చు, చాలా భారీ వినాయకుడు అనమాట. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం అనమాట. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 ఫీట్స్ వస్తుంది. సో వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఒకటైతే డై కోసం తీశారనమాట. సో మీద చూసుకుంటే మనకైతే పగడి ఉన్నది. సో అన్న వాళ్ళైతే పని అన్నది చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మూషిక వాహనం చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకైతే సో అన్న అయితే మనకైతే డై కొడుతున్నారు అనమాట, చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు, ప్రతి అన్న మనకైతే ఒక్కొక్క వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అయితే. సో ఇక్కడ మనకు దంతాలు కూడా, వినాయకుడికి వచ్చేసి దంతాలు కూడా. సో ఇది వచ్చేసి మనకైతే సూండ్ అనమాట. సో వినాయకుడికి చూసుకున్నాం మనమైతే. జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు. మనకైతే ఇంత డీటెయిల్గా ఇచ్చారు మనకైతే అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ వినాయకుడు అనమాట మనకైతే. సో ఇటు సైడ్ వెళ్దాం మనమైతే. ఇక్కడైతే మనకు దగుడు సెట్ ఉన్నదన్నమాట ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 16 ఫీట్స్ వస్తుంది. సో 4 హ్యాండ్స్ అనమాట, చూసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే మనకైతే రబ్బర్ డై అనేది చేస్తున్నారనమాట, చూసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే ప్లేస్ లేదనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, శివుని రూపంలో. సో హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 14 to 15 ఫీట్స్ వస్తుంది. స్మైలింగ్ ఫేస్ అనమాట. పక్కన వచ్చేసి అయితే మనకు పాము ఉంది, శేషనాగ్ ఉంది. సో కింద వచ్చేసి మనకైతే నంది ఇచ్చిళ్ళు. సారీ, రైట్ సైడ్లో అయితే మనకు నంది ఇచ్చిళ్ళు. చూసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్ అనమాట. మనకు బంబం బోలే రూపంలో వినాయకుడు అయితే కూర్చొని ఉన్నారనమాట, చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ విగ్రహం అనమాట. సో
సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఈ వర్క్ అనేది అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట, చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన జయసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.